to be a CM. Pawan has got a more chances to be close to the Prime Minister. సో నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఏపీలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? అంటే చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ సీఎం అవుతారా, లేకపోతే లోకేష్ బాబు గారిని సీఎం చేస్తారా, లేదు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇది $1 million క్వశ్చన్ సార్. అదే మహాభారతం అంతా ఒక నిమిషంలో చెప్పండి. అటు చెప్పారు మీరు. సో పర్లేదు, అయినా కూడా నథింగ్ రాంగ్. ఈ జోక్ ఏంటంటే జగన్ ఎలక్ట్ అయిన థర్డ్ వీకే చంద్రబాబు నాయుడు గారు బదనాం చేయడానికి స్టార్ట్ చేశాడు. నువ్వేం చేస్తున్నావు, ఏం పీకుతున్నావు ఆ టైంలో. వీళ్ళు 100 రోజులు దాటిపోయి 130 రోజులు 120 రోజులు అయిపోయింది. ఇప్పటికి కూడా గది లేదు వీళ్ళు చేసేది. ఇప్పుడు అటువంటి తప్పు అంటున్నారు. ఇంకా 100 రోజులు అయింది, అవునే 200 రోజులు అన్నట్టుగా అనమాట. వీళ్ళు సేమ్ ఇసుక దందా, సేమ్ అవన్నీ అన్ని సేమ్. వేషం మారింది అంతే, జెండా మారింది అంతే. అర్థమైందా? అతను దొరికిపోయాడు. ఇక మరీ అమానుషం పెరిగిపోయింది కాబట్టి జగన్ లో అమానుషం పెరిగిపోయింది. ఈ $1 billion క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే ఆయన ఆల్రెడీ ఇప్పుడే పునాదులు వేస్తారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్ పునాదులు వేయటం అనే చంద్రబాబు నాయుడు గారి ప్రాసెస్ కానివ్వండి, ఎవరి ప్రాసెస్ కానివ్వండి, నాకు అర్థమైంది ఏంటంటే ఆర్ వి బ్లడీ ఫూల్స్ ఓటర్స్ ఓటింగ్ దెమ్ టు ఓన్లీ మేక్ దెమ్ ఎర్న్ మనీ, వాళ్ళు సంపాదించుకోవడం నెక్స్ట్ ఎలక్షన్ కోసం. ప్రజల యొక్క అభివృద్ధి ఏం చేస్తున్నామని తెలిస్తేనే చైనాలో డెవలప్ అవ్వగలం. మాట్లాడితే చైనాకి షాక్, అజిత్ దోవల్ ఆయనకి షాక్. ఏంటి షాక్? చైనాకి నువ్వు ఇచ్చేదే షాక్ అన్నాను. చైనా అమెరికాకే షాక్ ఇస్తుంటాను మనవాళ్ళు షాక్. మంచి మంచి బీజేపీకి ఫేవరబుల్ ఛానల్స్ కూడా దానికి షాక్, దీనికి షాక్. ఏంటి షాక్? ఇట్ విల్ టేక్ 25 years టు రీచ్ చైనా స్టేజ్. అర్థమైనప్పుడు మీకు అక్కడ కమ్యూనిస్ట్ కంట్రీ అయినా కూడా డెమోక్రసీ భావనలో 90% ఎందుకున్నాయంటే దేశానికి ద్రోహం చేయొద్దు, సీక్రసీస్, దేశానికి ట్యాక్స్ ఎగ్గొట్టు, మిగతా ఏదైనా చేసుకోండి, ప్రాస్టిట్యూషన్ కూడా లీగల్, ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్, కంప్లీట్ న్యూడ్ సినిమాలు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ అదేం లేదు, ఎక్కడ వాడితే సాంప్రదాయం అది అంటారు. తర్వాత వచ్చి పాలిటిక్స్ లో నిలబడ్డా ఎవడైతే గెలుస్తాడో వాడు సంపాదన, ఇసుక దందా వీళ్ళ దగ్గర కూడా స్టార్ట్ అయ్యింది. ఐ వాంట్ టు టేక్, ఐఎమ్ గోయింగ్ లిటిల్ క్లోజ్ టు బీజేపీ నౌ బికాజ్ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ మోడీ అండ్ ఆర్ఎస్ఎస్. దాని గురించి త్వరలోనే మీరు ఒక వార్త కూడా వినబోతారు. సో ఎందుకు ఐ లైక్ అంటే అట్లీస్ట్ హిందూయిజం సనాతన ధర్మం తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ వాళ్ళు వాడుకున్నా ఎవరు వాడుకున్నా ఇవి నాకు కొంచెం మంచిగా వెళ్తున్నాయి. ఎవరు సీఎం అన్నారు కదా ఇదే టైంలో ఏం చెప్తానంటే యాక్చువల్ గా పార్టీ ప్రకారంగా ఏ కమ్యూనిటీ ప్రకారంగా పవన్ కళ్యాణ్ కి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే కాపు కమ్యూనిటీ అది కూడా 37%. ఓకే, బీసీలు వాళ్ళన్ని పక్కన పెడితే వాళ్ళకి 45 to 50% ఉన్నా కూడా వాళ్ళని కూడా అతను కన్విన్సింగ్ చేసుకుని అతను వాళ్ళతో కలుపుకు పోగలితే ఓకే అతను సీఎం అవుతాడు. ఎందుకంటే అతను ధోరణి బాగుంది. ఇప్పుడు ఇది ఓల్డ్ వైన్ నేను న్యూ బాటిల్ లా ఉంది తెలుగుదేశం. నేను దేనికి అగెనెస్ట్ కోసమా ఇక్కడ ప్లస్ ఒక లోకేష్ ఒకటే ముందు మాట్లాడడం తెలియదు అని చెప్పేసి ఈ రామ్ గోపాల్ వర్మ లాంటి చాలా మంది పప్పులో తప్పే ఉంది. రాహుల్ గాంధీ కూడా పప్పు అన్నారు. వి లెర్న్డ్, లెర్నింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ లైఫ్. నువ్వు అతను కూడా నేర్చుకున్నాడు. మన అమెరికాలో ఎక్కడ లోకేష్ మాట్లాడిన కాన్ఫరెన్స్ లో చాలా బాగా మాట్లాడు. బేసిక్ గా ఇంగ్లీష్ బాగొచ్చు, జగన్ కంటే బాగొచ్చు అని చెప్పుకోవాలి. మన లోకేష్ గారు చాలా బాగా మాట్లాడుతున్నాడు. మేము కూడా అప్పుడప్పుడు వాగినప్పుడు పప్పు అని అన్నాం. ఎందుకంటే ఇతన్నే అంటాను ఇలా అంటాడు ఆస్మాన్ మనోడిని ఏమంటే పవన్ కళ్యాణ్ అని అక్కడికి వెళ్ళి తప్పు చేస్తాడు బాబు అని అన్నమాట. అంతే, నేను ఒక్కనే అలా మాట్లాడతాను. అందులో ఏముండదు, అందులో ప్రేమే ఉంటుంది. యూ లెర్న్ అండ్ టాక్. యూ గాట్ ఎ వెరీ గుడ్ మంచి వాయిస్, చిరంజీవి వాయిస్ లో ఉంటుంది నాకు కళ్ళు మూసుకుంటాను. సో అవన్నీ ఇష్టమే, నాకు అన్ని ఇష్టమే. నా దగ్గరికి ఫస్ట్ లో వచ్చేవాడు whether I should become an actor or a director 35 years back before Kokila. Okay. So with the consent of Chiranjeevi, I love by all means. అదే విధంగా even now I love Lokesh also because బాగా మాట్లాడితే నాకు చాలా ఇష్టం. బాగా మాట్లాడే కేటీఆర్ అనే ఇష్టమే, బాగా మాట్లాడే కేసీఆర్ అనే ఇష్టమే, బాగా మాట్లాడే కవిత అనే ఇష్టమే. పాలిటిక్స్ అలా నాకేం చేయగలదు బొంగు, ఐ డోంట్ కేర్. ఎందుకు చెప్తారు బాగా మాట్లాడగలుగుతున్నారు ఏంటి ఎంత బాగా అనిపిస్తుంది. ఇంగ్లీషు హిందీ తెలుగు కూడా బాగా మాట్లాడతారు కేసీఆర్ ఫ్యామిలీ. చాలా విధంగా ఇప్పుడు లోకేష్ అక్కడికి వెళ్ళి చాలా బాగా మాట్లాడాడు, ఎక్కడ తొణుకు లేకుండా.
అర్నాబ్ గోస్వామి నేషనల్ టీవీలో మాట్లాడినప్పుడు కూడా చాలా బాగా మాట్లాడాడు. మేబీ ఆ కాన్ఫిడెన్స్ సక్సెస్ ఇందాక చెప్పాను కదా ఏదో సందర్భంలో, ఆ సక్సెస్ ఇస్తానుకుంటా ఆ విధంగా. చేత మీరు అడిగిన టఫ్ క్వశ్చన్ ఏంటంటే, లోకేష్ కి బ్యాక్గ్రౌండ్ ఉంది, కమ్యూనిటీ వైజ్ రిచ్ కమ్యూనిటీ అది. మీరు ఎవరన్నా కాదన్నా అవునన్నా ఇట్ ఇస్ ఎ వెరీ రిచ్ కమ్యూనిటీ. వాళ్ళు ప్రాణం ఇస్తారు. రిచ్ కమ్యూనిటీ ఒకటి సరిపోదు, వాళ్ళు ప్రాణం ఇస్తారు. ఎక్కడైతే ఎన్ఆర్ఐస్ ఏంటి కమ్మాస్ విల్ గివ్ కంప్లీట్ లైఫ్ టు లోకేష్. తర్వాత మరి ఈయన కొంచెం పెద్ద ఆయన అయ్యారు కాబట్టి అయినా కూడా చాలా కాలం ఉంటారు ఈయన, ఎందుకంటే ఆయన హెల్త్ హ్యాబిట్స్ అలా ఉంటాయి. ఒకసారి కమల్ హాసన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఏబిఎన్ ఇంటర్వ్యూలో చెప్పాడు, నాకే హాసన్ గారు ఎవరు చెప్పారు మరి, చంద్రబాబు నాయుడు గారు గెట్స్ అప్ at 2:33 అండ్ డస్ ఆల్ దట్, వెరీ లిమిటెడ్ ఫుడ్, చాలా చాలా. అప్పుడు నాకు నిజంగా నాకెవరు చెప్తారు మరి, ఎవరైనా చెప్తారు కదా వినాలి. నేను అది విన్నాను అనమాట. ఆ విధంగా హెల్త్ ఇది టేకింగ్ కేర్ చూస్తుంటే ఇది ఇంకా టర్మ్ కూడా చేయొచ్చు. నథింగ్, నో వండర్. బట్ లోకేష్ హాస్ గాట్ మోర్ ఛాన్సెస్ టు బికమ్ ఏ సీఎం. పవన్ కళ్యాణ్ హాస్ గాట్ మోర్ ఛాన్సెస్ టు బి ఏ సెంట్రల్ మినిస్టర్. వాళ్ళు కానీ ఇతని వల్ల చాలా స్టేట్లకు ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఇవ్వచ్చు. అది మంచిదే కదా. అంతే. సో అటువంటిది జరగవచ్చు. లోకేష్ కి ఇక్కడ ఇది ఇచ్చి ఇటువంటి గెలుచుకుంటాడు. కమ్యూనిటీ అటువంటిది. 5,000 కోట్లు ఖర్చు పెట్టాలంటే ఎదురుంటారు, బాహుబలిలో శనిలాగా మిగతా వాళ్ళు కొంటారు. ఇది ఫ్యాక్ట్. ఇది మిగతా వాళ్ళకి కొంచెం కోపం వచ్చినా కూడా ఇది ఫ్యాక్ట్. ఆ విధంగా లోకేష్ అండ్ ఆల్సో ఈ మధ్యన సైలెంట్ గా ఉంటున్నాడు కదా, ఇది పార్ట్ ఆఫ్ హిస్ ప్లాన్. లేకపోతే ఏదో వాగుతూ ఉంటాడు ముందు, బట్ అది వాగట్లేదు. ఇది కూడా పార్ట్ ఆఫ్ మంచి ప్లాన్. ఇది మాట్లాడడం కాస్త సెన్సిబుల్ గా ఆ రెడ్ బుక్ గురించి ఎప్పుడైనా మాట్లాడితే అది కూడా తగ్గించేస్తే బెటర్. ఏదో చేశారు అయిపోయింది, జస్ట్ లీవ్ ఇట్. దాని గురించి చేయటం వల్ల మీకు ఎక్స్ట్రా బ్యాడ్ కొనుక్కున్నట్టుగా అనిపించింది నాకు. ఇది మన సజెషన్, అడగకుండా సజెషన్ అవ్వకూడదు కానీ ఊరికి ఇచ్చాను. బట్ అదర్వైజ్ ఇక్కడ లోకేష్ హాస్ గాట్ మోర్ ఛాన్సెస్